హార్దిక్ పాండ్యా ఒక మంచి ఆల్రౌండర్, అంతకు మించి యాటిట్యూడ్ పర్సన్ మరియు సెల్ఫిష్ గాయ్. ఇతను తన ఆట తీరుతో టీంని ఎన్నోసార్లు గెలిపించినప్పటికీ ఒక్కోసారి ఇతను చేసే ప్రవర్తనను చూస్తే అభిమానులకు కూడా కోపం తెప్పించగా మానదు. ఇతనికి ఎందుకింత యాటిట్యూడో అర్థం కాదు. ప్రతిసారి తన ప్రవర్తనతో ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూనే ఉంటాడు. అది ఎంత పెద్ద ఇష్యూ అయినా సరే, ప్రేక్షకులకు ఎంత ఆగ్రహాన్ని తెప్పించినా సరే అస్సలు పట్టించుకోడు. తన తీరు తనది అన్నట్టు ఉంటాడు. ఒక్క మాటలో చెప్పాలంటే యాటిట్యూడ్ కా బాప్ అని చెప్పాలి. ఈ విషయాలు చాలామందికి నచ్చవు, కానీ ఈ యాటిట్యూడ్ని ఇష్టపడే వాళ్ళు కూడా ఉన్నారు. మీలో ఎవరైనా హార్దిక్ పాండ్యా యాటిట్యూడ్ని ఇష్టపడే వాళ్ళు ఉంటే కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఇప్పుడు హార్దిక్ పాండ్యా తన ప్రవర్తనతో ఏ సందర్భాల్లో వివాదాల్లో నిలిచాడో తెలుసుకుందాం. చాలామంది ఏమనుకుంటారంటే ఈ మధ్యకాలంలో హార్దిక్ బాగా రాణిస్తున్నాడు, బీసీసీఐ మరియు ఐపీఎల్లోని టీమ్ మేనేజ్మెంట్స్ హార్దిక్కు ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది, అందుకే అతనికి ఇంత యాటిట్యూడ్ అని అనుకుంటారు. కానీ కానే కాదు. చిన్నప్పటి నుండి అతని ప్రవర్తన ఈ విధంగానే ఉండేది. చిన్నప్పుడే తన యాటిట్యూడ్ కారణంగా ఇతన్ని స్టేట్ ఏజ్ గ్రూప్ టీమ్స్ నుండి తప్పించారంటేనే అర్థమవుతుంది అది ఈ మధ్య కాలంలో వచ్చినది కాదు అని. మరియు 16 ఏళ్ల వయసులోనే కోచ్తోనే ఇష్యూస్ చేసుకోవడం వల్ల బరోడా అండర్-17 టీం నుంచి డ్రాప్ చేసేశారు. అప్పుడే చెప్పారు నీకు యాటిట్యూడ్ ఎక్కువ, తగ్గించుకోమని. ఇతను ఇండియన్ టీంలోకి ఎంట్రీ ఇచ్చిన సంవత్సరానికే సీనియర్ క్రికెటర్ అయిన రవీంద్ర జడేజాతో వాదనకు దిగాడు. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే 2017లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాక్పై గెలవడానికి భారత్ 339 పరుగులు చేయాల్సిన దశలో 72కి 6 వికెట్లను కోల్పోయింది. ఆ సిచ్యువేషన్లో పాండ్యా 43 బంతుల్లో 76 పరుగులు చేసి మంచి ఊపు మీద ఉన్న సమయంలో 152 పరుగుల వద్ద రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా మధ్య చిన్న మిస్కమ్యూనికేషన్ జరగడంతో హార్దిక్ పాండ్యా రన్అట్ అయిపోవలసి వచ్చింది. దీన్ని అస్సలు జీర్ణించుకోలేని పాండ్యా గ్రౌండ్లోనే గట్టిగా అరుస్తూ తిట్టుకుంటూ వెళ్ళాడు. అంతటితో ఆగకుండా రవీంద్ర జడేజా అవుట్ అయ్యి డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ జడేజాతో వాదనకు దిగాడు. ఇద్దరి మధ్య గొడవ ఎక్కువ అవుతుండడంతో విరాట్ కోహ్లీ, అనిల్ కుంబ్లే కలుగజేసుకుని సర్ది చెప్పారు. మ్యాచ్లో ఇలా అవుట్ అవ్వడం సహజంగా జరుగుతూనే ఉంటుంది. సచిన్ టెండూల్కర్ లాంటివాడు ఎన్నోసార్లు ఇలా రన్అట్ అయ్యాడు. ఇంకా అంపైర్ తప్పుడు నిర్ణయానికి ఎన్నోసార్లు అవుట్ అయ్యాడు. అలా అని వారితో గొడవకు దిగాడా చెప్పండి? జడేజా టీంలోకి 2009లోనే ఎంట్రీ ఇచ్చాడు. మరి పాండ్యా వచ్చిన సంవత్సరానికే ఇంతటి సీనియర్ ప్లేయర్ మీదకు వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్? 2019లో చూస్తే కాఫీ విత్ కరణ్ ఎపిసోడ్లో ఆడవారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ బుక్ అయ్యాడు. ఆడవారిపై ఇతనికి ఎలాంటి ఆలోచన ఉండొచ్చో, కానీ అతను అప్పటికే ఫేమస్ అయ్యాడు. అలాంటప్పుడు ఇలాంటి ఇంటర్వ్యూస్ ఇచ్చేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడాలి. అంతేకాని ఓ రేంజ్లో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు. ఇది పెద్ద ఇష్యూ కావడంతో బీసీసీఐ కూడా పాండ్యా తీరుపై ఫైర్ అయ్యి ఈ వ్యాఖ్యలపై వివరణ కోరింది. కానీ పాండ్యా ఇచ్చిన రిప్లైతో సాటిస్ఫై కాని బీసీసీఐ సీఓఏ చీఫ్ వినోద్ రాయ్ పాండ్యాను 2 మ్యాచ్లను నిషేధం విధించాలని కోరడంతో పాండ్యా తన నోటి దురుసు కారణంగా సస్పెండ్కు గురి కావాల్సి వచ్చింది. ఇంత జరిగినా కూడా తన ప్రవర్తనను మార్చుకున్నాడంటే అస్సలు లేదు. కానీ తన ప్లేయింగ్ స్కిల్తో టీంలోకి తనకంటూ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు. టీంలోకి ఎంట్రీ ఇచ్చినప్పుడే సీనియర్స్కి గౌరవం ఇవ్వలేని వాడు ఇంత పేరు వచ్చాక కెప్టెన్ని లెక్క చేస్తాడా? 2022లో జరిగిన ఆసియా కప్లో పాకిస్తాన్పై 91కి 3 వికెట్లు లాస్ అయిన తర్వాత పాండ్యా బ్యాటింగ్ చేయడానికి సిద్ధమయ్యాడు. కానీ రోహిత్ శర్మ ఈ సమయంలో రిషబ్ పంత్ అయితే సరైన ఆటగాడు అని పంత్ను పాండ్యా కంటే ముందుగా బ్యాటింగ్కు పంపించాడు. దీంతో పాండ్యా నిరాశకు గురయ్యాడు. తర్వాత రోహిత్ శర్మ ఎంత సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తున్నా పాండ్యా మాత్రం కెప్టెన్ రోహిత్కు ఏమాత్రం రెస్పెక్ట్ ఇవ్వకుండా నెగ్లిజెన్స్ చూపించాడు. ఒక కెప్టెన్కి ఆ మాత్రం హక్కు ఉండదా ఎవరిని ముందుగా బ్యాటింగ్ పంపాలని? అది కూడా అర్థం చేసుకోలేకపోయాడు పాండ్యా. ఏమంటే ఇది పెద్దగా వైరల్ కాలేదు. చిన్నప్పుడే కోచ్కి రెస్పెక్ట్ ఇవ్వలేదు, యంగేజ్లో సీనియర్కి విలువ ఇవ్వలేదు, సీనియర్ ప్లేయర్ అయిన తర్వాత కెప్టెన్ని లెక్క చేయలేదు. అయినా ఇంత జరిగినా కూడా భారత కెప్టెన్సీ పగ్గాలు చేపట్టే వరకు వచ్చాడు అంటే గ్రేటే. కానీ కనీసం కెప్టెన్ అయిన తర్వాత అయినా తన యాటిట్యూడ్ని తగ్గించుకొని నాయకుడంటే ఎలా ఉండాలో తెలుసుకొని కొంచెం మెచ్యూర్గా బిహేవ్ చేసిండొచ్చు కదా. లేదు, కెప్టెన్ అయిన తర్వాత కూడా అదే బుద్ధి. 2023లో వెస్టిండీస్తో జరిగిన 5 టీ20ల సిరీస్లో 3వ టీ20లో 25 బాల్స్లో 16 చేస్తే భారత్ విజయం సాధిస్తుంది. తిలక్ వర్మ 6 రన్స్ చేస్తే హాఫ్ సెంచరీని చేరుకుంటాడు.
ఇలాంటి సమయంలో ఏ కెప్టెన్ అయినా కొత్త కుర్రాలను ఎంకరేజ్ చేస్తూ హాఫ్ సెంచరీలు చేసుకునేలాగా సపోర్ట్గా నిలబడితే వాళ్ళకు ధైర్యం వస్తుంది. రేపటి రోజున గొప్ప క్రికెటర్లుగా మారే ఛాన్స్ ఉంటుంది. ఒక సీనియర్ ప్లేయర్కి హాఫ్ సెంచరీ అనేది పెద్ద విషయం కాకపోవచ్చు, కానీ టీంలోకి కొత్తగా ఎంట్రీ ఇస్తున్న వాళ్ళకి మాత్రం ఇలాంటి చిన్న చిన్న మైల్ స్టోన్స్ చాలా అవసరం. కానీ పాండే ఏం చేశాడు? స్వార్థంతో కావచ్చు, లేక మరే ఇతర కారణాలతో కానీ తిలక్ వర్మ హాఫ్ సెంచరీని చేరుకునే లోపే షాట్స్ ఆడేయడంతో తిలక్ వర్మ 49 పరుగుల వద్ద ఆగిపోయాడు. ఈ విషయం చాలామందికి నచ్చలేదు. సెల్ఫిష్ పాండే అంటూ హ్యాష్ ట్యాగులు భలే వైరల్ చేశారు. షాట్స్ ఆడడం ఒక్కటే కాదు, తిలక్ వర్మ బ్యాటింగ్ చేస్తుండగా నువ్వు చివరి వరకు ఆడాలి, నువ్వే మ్యాచ్ని ఫినిష్ చేయాలి అని చెప్పి తను షాట్స్ ఆడకుండా హాఫ్ సెంచరీని రీచ్ కాకుండా చేశాడు. ఇది కరెక్టనే అంటారా? ఇక ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మని కాదని హార్దిక్ పాండ్యాని కెప్టెన్గా నియమించడం పట్ల చాలామంది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులో పాండ్యా తప్పేముంది అంటారా? 2024లో ఐపీఎల్ కోసం ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యాను టీంలోకి తీసుకురావాలని భావించింది. కొన్ని వార్తల ప్రకారం ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ గుజరాత్ టీం మేనేజ్మెంట్తో కన్సల్ట్ అయ్యారు, కానీ ఇద్దరి మధ్య అగ్రిమెంట్ కుదరకపోవడంతో హార్దిక్ను ఇవ్వడానికి ఒప్పుకోలేదు. కానీ ముంబై ఇండియన్స్ ఈసారి డైరెక్ట్గా హార్దిక్ పాండ్యాను కన్సల్ట్ అయ్యింది. హార్దిక్ పాండ్యా కొన్ని కండిషన్స్ పెట్టి దానితో పాటు నన్ను కెప్టెన్గా నియమిస్తేనే వస్తాను, లేకపోతే లేదు అని కండిషన్ విధించాడంట. అసలు హార్దిక్ పాండ్యా రోహిత్ శర్మ కెప్టెన్సీలు ఆడటానికి ఇబ్బంది ఏమిటి? ఒకసారి 10 సంవత్సరాలు వెనక్కి వెళ్తే పాండ్యా అంటే అసలు ఎవరు? ముంబై ఇండియన్స్ కాదా ఎక్కడో ఉన్న ప్లేయర్ని వెలికి తీసి ప్రపంచానికి పరిచయం చేసింది? రోహిత్ శర్మ సపోర్ట్ లేకపోతే ఇంతటి వాడు అయ్యేవాడా? ఇప్పుడు లెవెల్ మారేసరికి జీవితం ఇచ్చిన వారికే కండిషన్స్ పెట్టాడు. ఇతన్ని ఒక ప్లేయర్గా కాకుండా కెప్టెన్గా అయితే ఎవరు చూడలేదు. అలాంటిది ఎంతోమంది సీనియర్స్ని కాదని గుజరాత్ టైటన్స్ నాయకుడిగా ఎన్నుకొని ఇతని స్థాయిని మరింత పెంచితే ఇప్పుడు కాస్త డబ్బు ఎక్కువ వస్తుంది అనేసరికి టీంని వదిలేసి వెళ్ళిపోయాడు. అసలు ఏమనాలి ఇతన్ని? యాటిట్యూడ్ పర్సన్నా, సెల్ఫిష్ గాయా, లేక ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉన్న పర్సన్నా? మీరైతే ఏమంటారు? ఇలాంటి మైండ్ సెట్ ఉంటే సక్సెస్ అవ్వడం చాలా కష్టం. కానీ హార్దిక్ పాండ్యా తను ఎలా ప్రవర్తించినా తన ఆట తీరు చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఇంతవరకు వచ్చాడు. ఇలాంటి వ్యక్తులను ఇష్టపడేవారు కూడా లేకపోలేదు. హార్దిక్ పాండ్యా యాటిట్యూడ్ని ఇష్టపడేవారు కూడా చాలామందే ఉన్నారు. ఈ వీడియో ఎంతసేపు చూసినందుకు మీకు చాలా థ్యాంక్స్. మీరు ఈ వీడియోకి రేటింగ్ కూడా ఇవ్వచ్చు. బాగా నచ్చినట్లయితే 5, బాగుంది అనిపిస్తే 4, పర్లేదు అనుకుంటే 3, బాగాలేదనుకుంటే 2, ది వరెస్ట్ అనుకుంటే 1 ఇవ్వండి. మీ ఒపీనియన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. మీకు నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని మంచి టాపిక్స్ కోసం ఎన్ఏకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.